కాంగ్రెస్ డ్యూయల్ పోస్టులకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర పార్టీ కసరత్తు చేస్తుంది. ఒకే నేతకు 2 పదవులు ఉండకూడదని పీసీసీ ఈ మేరకు నిర్ణయించింది. ఈ ప్రపోజల్కు ఏఐసీసీ సైతం ఓకే చెప్పినట్టు పీసీసీ వర్గాలు తెలిపాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలను మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయించనున్నారు. ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా ఉన్నోళ్లకు ఈ రూల్స్ వర్తించకుండా వెసులుబాటు కల్పించాలని పార్టీ భావిస్తోంది. ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డికి సైతం వివరించామని, అయినా ఆయన కూడా ఓకే చెప్పారని పీసీసీలోని ఒక కీలక నేత చెప్పారు. కేబినెట్ మంత్రులు అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాసెస్ తర్వాత వారం రోజుల్లో ఏఐసీసీకి లిస్టు పంపించనున్నారు. ఏఐసీసీ పరిశీలన అనంతరం కొత్త కమిటీ ప్రకటన ఉండనుంది. కాంగ్రెస్ పార్టీలో కొత్త కమిటీల ఏర్పాటు కసరత్తు మళ్లీ మొదలైందని చెప్పాలి. వైస్ ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ఆఫీస్ బేరర్లు, ఆర్గనైజేషన్ మెంబర్లతో పాటు పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తదితర నామినేటెడ్ పదవుల భర్తీ ప్రాసెస్ను పార్టీ స్పీడప్ చేస్తుంది. కేవలం 2 వారాల్లో కొత్త కమిటీలు ప్రకటించాలనే టార్గెట్తో ముందుకు దూసుకెళ్తుంది. గాంధీ భవన్ నుంచి జిల్లా పార్టీ ఆఫీసుల వరకు పార్టీలోని నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నారు. గతంలో కొత్త కమిటీలో ఛాన్స్ కోసం గాంధీ భవన్కు కొన్ని అప్లికేషన్లు వచ్చాయి. వాటితో పాటు మరికొంతమంది అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించే ఛాన్స్ ఉందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కొత్త నేతలకు అవకాశం ఇవ్వడమే కాకుండా ప్రస్తుతం వివిధ కమిటీల్లో పనిచేస్తున్న నేతల్లోని కొందరికి కొత్త కమిటీలోనూ చోటు కల్పించనున్నారు. పీసీసీ తీసుకుంటున్న డ్యూయల్ పోస్టులకు చెక్ నిర్ణయంతో పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు దక్కనున్నాయి. అలాగే వీలైనంత ఎక్కువ మందిని కమిటీలు తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అంతేకాక టీం కూడా జంబో సైజులో ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తద్వారా పార్టీ యాక్టివిటీ స్వేచ్ఛగా జరగడమే కాకుండా తాజాగా పీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరిగిన జూమ్ మీటింగ్లోనూ కొందరు నేతలు ఈ అంశంపై తమ అభిప్రాయాలు వెల్లడించినట్టు తెలుస్తుంది. మెజార్టీ లీడర్ల నిర్ణయం మేరకే ఈ కొత్త విధానాన్ని అవలంబించేందుకు పార్టీ డిసైడ్ అయ్యింది. వర్కింగ్ ప్రెసిడెంట్లు పోస్టు ప్రాధాన్యతను మరింత పెంచే దిశగా పార్టీ ఆలోచిస్తుంది. ఇందుకోసం ఓ ఎంపీ, ఎమ్మెల్యేలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇస్తే ఎలా ఉంటుందని పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నారు.